ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. హాయ్ ఫ్రెండ్స్, మీ అందరిపైన షిరిడి సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, మీరు ఎప్పుడూ క్షేమంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నానండి. ఫ్రెండ్స్, మనందరికీ కూడా ఎన్నో సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలన్నిటికీ కూడా కారణం ఏదైనా కావచ్చు. నీ పరిష్కారం మాత్రం మనం తప్పనిసరిగా కనుక్కొని తీరవలసిందే. కారణం ఏదైనా మీ సమస్యకి పరిష్కారం లభించాలి అంటే వెంటనే శ్రీ వారాహి దేవి జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి గారు, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ వచ్చేసి 9043637512. మీకు ఏ సమస్య అయినా సరే, విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్ళి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణ, ధనం నిలకడ లేకపోవటం, ఇలా ఎటువంటి సమస్య ఉన్నా సరే ఆ సమస్యకి 24 గంటల్లో పరిష్కారం చూపిస్తారండి. ఈ గురువుగారికి చూపించుకున్న వారికి ఎంతో మందికి మంచి ఫలితం వచ్చిందండి. కాబట్టి ఒక్కసారి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి మీ సమస్యకి పరిష్కారం తెలుసుకుని సంతోషంగా ఉండండి. ఇంకా ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఈరోజు వీడియోలో మన బాబాగారి సందేశం అండి. మన బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి, తొందరపడి ఈ మాటలను తోసివేయవద్దు. జాగ్రత్తగా వినమ్మా. నువ్వు కోరింది నీ దోసెట్లో పడబోతుంది. ఇలా చెప్పటం 5వసారి. ఈసారైనా విని నీ అదృష్టాన్ని అందుకో తల్లి అని అయితే మన బాబాగారు మనందరి కోసం చక్కటి సందేశం తీసుకువచ్చారండి. మరి మన బాబాగారు ఇలా ఎందుకు చెబుతున్నారో బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాం ఫ్రెండ్స్. చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇంకా మన బాబాగారు ఏమంటున్నారంటే, బిడ్డ, నువ్వు ప్రతిసారి కూడా నేను చెప్పేది వినకుండా అశ్రద్ధగా ఉంటున్నావు, దానిని పాటించకుండా ఉంటున్నావు. ఈసారైనా విను తల్లి. నీకు ఎన్నోసార్లు, కనీసం 5 సార్లైనా నీకు చెప్పి ఉంటాను, తొందరపడి నా మాట అశ్రద్ధ చేయవద్దు అని. నీ కష్టాలన్నీ తీరి నువ్వు కోరింది నీ దోసెట్లో చేరవేసే ఒక రోజైతే వచ్చేసింది తల్లి. నీ కష్టాలన్నీ దూరం చేసి సంతోషం అనే పూలమాల నీ మెడలో వేయబోతున్నాను. ఆనందం అనే ఒక పూవంతిని నీ చేతిలో పెట్టబోతున్నాను తల్లి. నీ కష్టాలు తీరినట్లే తల్లి. నువ్వు దేనికోసం అయితే ఎదురు చూస్తున్నావో, అది డబ్బైనా కావచ్చు, నీ పిల్లల చదువుల విషయమైనా కావచ్చు, బంధమైనా కావచ్చు, నీ బిడ్డల పెళ్ళిళ్ళు, ఏదైనా సరే తప్పకుండా నువ్వు కోరుకున్నదే జరుగుతుందమ్మా. ఇన్ని రోజులు ఏమైంది బాబా? ఇన్ని రోజులు నిన్నే కదా ప్రార్థిస్తూ వచ్చాను. ఇన్ని రోజులు ఇంత కష్టాన్ని ఇచ్చావు. ఇన్ని రోజుల వరకు నా కోరిక నెరవేర్చకుండా ఆలస్యం చేశావు బాబా అనే ప్రశ్న నీలో ఉంది కదా తల్లి. దానికి సమాధానం చెబుతానమ్మా. ఏదైనా సరే తగిన సమయం రావాలి బిడ్డ. నీ సమయం వచ్చినప్పుడు ఆ కాలానికి తెలుసు, నీకు సరైన సమయాన్ని నీ దగ్గరికి తీసుకువస్తుందమ్మా. నీకు కావలసింది నువ్వు వద్దన్నా సరే నీ చేతిలో పెడుతుంది. నీ చేతిలో పెట్టిన ఆ క్షణం నుంచే నీకు అన్నీ కూడా మంచి కాలంగా మారుతుంది. ముందు చేరిస్తే ఏమి జరుగుతుందో నీకు తెలియకపోవచ్చు, కానీ ఈ బాబాకు తెలుసమ్మా. అలాగే విధికి కూడా తెలుసమ్మా. అందుకే ఆలస్యం అవుతుంది తప్పితే నీకు రాకూడదు, చేరకూడదు, నిన్ను బాధ పెట్టాలి అనేది ఏదీ లేదు తల్లి. కానీ నీ ఆరాటం అలా ఉంటుంది. మరి ఎప్పుడైనా ఒకటి గుర్తుంచుకో తల్లి, ఎదురుచూపులో ఉన్న ఆనందం వచ్చేసిన తర్వాత దానికి విలువ అనేది తగ్గిపోతుంది. మనకి ఒకటి కావాలి, ఒక విషయం జరగాలి అని మనం ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటాము. కానీ అది ఒక్కసారి నీ చేతిలోకి వస్తే, నీ సొంతమైనప్పుడు దాని విలువ అనేది తగ్గిపోతుంది. అలా కాకుండా ఇంకొంచెం ఎదురు చూపుతో నువ్వు కొంచెం ఆశ పెట్టుకుని దానిని దక్కించుకున్నప్పుడు దానిని ఎంతో భద్రంగా జాగ్రత్తగా చూసుకుంటావు తల్లి. అప్పుడు దాని విలువ అనేది నీకు తెలుస్తుంది. అందుకే ఆలస్యంగా వచ్చేది నిరంతరంగా ఉంటుంది, శాశ్వత సంతోషాన్ని ఇస్తుంది అని చెబుతూనే ఉంటాను కదమ్మా. ఇందుకే తల్లి, ఇప్పటి వరకు ఎన్నో ఎత్తు పల్లాలను చూసి ఉంటావు. ఇక మీదట ఎత్తుకే దిగటం అనేదే ఉండదు తల్లి. ఏదైనా సరే నీకు చేరే కాలం అనేది వచ్చింది అని చెప్పాను కదమ్మా. ఇకపై ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఉంటావమ్మా. నువ్వు ఏది తాకినా అది విజయవంతంగా ఉంటుంది. నువ్వు ఏది కోరినా అది నీ వద్దకు చేరుతుంది. నువ్వు ఏ పని మొదలుపెట్టినా అది మంచిగా అభివృద్ధి చెందుతుంది, బంగారమయమవుతుంది.
కాబట్టి నీకు మంచి కాలం ఆరంభమైంది తల్లి. ఎన్నో పనులు చేయాలి, ఎన్నో ఆలోచనలు, సంపాదన కోసం నువ్వు పరుగులు తీస్తున్నావు. ఇది చెయ్యాలా, అది చెయ్యాలా అని నువ్వు ఆలోచిస్తూ ఉన్నావు కదా తల్లి. ఏదో ఒకటి చెయ్యి. నీ మనసులో ఏదైతే ఉందో దానిని తప్పకుండా ఆరంభించు. ఎలా ఉంటుందో, ఎవరు నాకు సహాయం చేస్తారో అనే ఆలోచనే అస్సలు పెట్టుకోవద్దు. ఎందువల్లంటే నీ వ్యతిరేక ఆలోచనలు నీ ఎదుగుదలని ఆపేస్తుందమ్మా. కాబట్టి నువ్వు ఏదైతే చెయ్యాలి అని అనుకుంటున్నావో అది నువ్వు ఖచ్చితంగా ప్రారంభించు. నీకు ఎవరు తోడుంటారు అనే దిగులే అస్సలు వద్దు. ఎవరు తోడున్నా లేకపోయినా నీ సాయి తండ్రి నీకు మనోధైర్యాన్ని ఇస్తాను. అభివృద్ధి కోసం నువ్వు వేసే ముందు అడుగులో నీకంటే ముందడుగు నేను వేస్తానమ్మా. నీ అడుగు కంటే ముందు నా అడుగు ఉంటుంది. నీకున్న అడ్డంకులన్నీ కూడా తొలగించి అభివృద్ధి వైపుకి నీకు దారి చూపిస్తానమ్మా. కాబట్టి ఎవరు నీకు తోడు ఉన్నా లేకున్నా నీ సాయి తండ్రి నీకు ఉంటాను అని నేను వాగ్దానం ఇస్తున్నాను కదమ్మా. కాబట్టి నీలో సంకల్ప బలం గట్టిగా ఉన్నప్పుడు తప్పకుండా నువ్వు సాధిస్తావు. అయితే చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నావో దానిని తప్పకుండా ప్రారంభించు. తప్పకుండా నువ్వు అందులో విజయవంతం అవుతావు. ఏదైనా సరే ప్రయత్నం అనేది కదా తల్లి మొదటి మెట్టు. ఆ మెట్టు మీద నువ్వు మొదటి అడుగు పెట్టినప్పుడే నువ్వు తర్వాత మెట్టు ఎక్కగలుగుతావు. కాబట్టి ప్రయత్నం అనేదే ఆపవద్దు. నువ్వు తక్కువ మొత్తంతోనే ఆరంభించు తల్లి. ఖచ్చితంగా లాభాల వైపు ఎలా వెళ్ళాలో క్షుణ్ణంగా ఆలోచించి లాభాల వైపుకు వెళ్ళు తల్లి. నీలో ఉన్న ప్రతిభని మొత్తం రంగరించి నీ అభివృద్ధికి తోడ్పడేలా చేసుకో తల్లి. ఎందువల్లంటే ఇది నీ జీవితం తల్లి, నువ్వే చూసుకోవాలి. నీ జీవితాన్ని ఎలా తీర్చిదిద్దుకోవాలో నీకు తెలిసినట్లుగా మరెవ్వరికీ కూడా తెలియదు. కాబట్టి నీ జీవితాన్ని ఎలా జీవించాలి, ఎలా మలుచుకోవాలి, ఎలా అభివృద్ధి చెందాలి అనే అవగాహనంతా కూడా నీకే ఉంటుంది. ఇన్ని రోజులు జరిగిపోయిన దానికి, నువ్వు పడ్డ కష్టాలకి, అవమానాలకి, అలాగే నువ్వు పడ్డ బాధలకి, నీలోని మదనకి అంతా ఏది కారణం అని ఆలోచిస్తూ ఉండకు. నా జీవితం బాగుంటుంది, నేను తీర్చిదిద్దుకోగలను, నాకు తోడుగా బాబా ఉన్నారు అనే ధైర్యాన్ని నీలో నింపుకో తల్లి. కాబట్టి నువ్వు నలుగురికి దారి చూపించేలా ఉండాలి. నలుగురికి పెట్టే చేయిలానే ఉంచుకో తల్లి. దానికి తగ్గ ప్రయత్నం అనేది చెయ్యి. దానికి తగ్గ విజయం అనేది నీ బాబా తండ్రి తప్పకుండా దారి చూపిస్తాడమ్మా. అర్థమైంది కదా తల్లి. నువ్వు ఏ పనైతే ఆరంభించాలి అని అనుకుంటున్నావో ఆ పనిని త్వరగా ఆరంభించు. అది ఉద్యోగమా, వ్యాపారమా, చదువా, ఏదైనా సరే ప్రయత్నించు చూడు తల్లి. పోతే ఏముంది అనుభవం, గెలిస్తే విజయమే కదా. జీవితంలో విజయం వైపు అడుగు వేయాలి అని నువ్వు ఎంతగానో అనుకుంటున్నావు. కాబట్టి చూపించే బాటలో నడువు తల్లి. ఇదే నీ సాయి తండ్రి ఆశీర్వాదం. నేను చెప్పినట్లుగా ఆచరించు. దేనికి భయపడకు, ఎవరికీ భయపడకు. నువ్వు ఏదైతే చెయ్యాలి అని అనుకుంటున్నావో దానిని నిశ్చయంగా ఆరంభించు. విజయం నీ వెంటే ఉంటుంది తల్లి. మించి నీ సాయి తండ్రి నీతోనే ఉన్నాను కదమ్మా. నీ సాయి తండ్రి నీతో ఉండగా భయమెందుకు తల్లి అని అయితే మన బాబా గారు చాలా చక్కటి సందేశం అందించారండి. మరి మన బాబా గారు అందించిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి. శ్రద్ధ సబూరి అని కామెంట్స్లో తప్పకుండా రాయండి ఫ్రెండ్స్. మన ఛానల్ కొత్తగా చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.